అరే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసినా మంట రాదు, కన్నీళ్ళు రావు. వంట మనిషిని నాకే తెలీదు. ఈ చిట్కా మీకెట్టా తెలుసు పెద్దబాబు గారు? పేపర్లో చదివాను. చదువుకుంటే ఎన్ని ఉపయోగాలో. అయినా మీకు పేపర్ చదివే తీరికుందా? హలో, అలాగని నువ్వు తప్పించుకోకు. ఐ వాంట్ కిస్. ఎక్కడున్నారు పార్వతి? ఎవరు కనపడరేంటి? హలో పార్వతి, కిస్. ఒగ్గేండి పెద్దబాబు గారు, ఇక చాలు సరసం. ఏం మాట్లాడుకుంటున్నారో ఏం వినపడట్లేదు. దీని వాలకం చూస్తుంటే నా సంసారానికి ఎసరు పెట్టేలా ఉంది. మీకు వేరే పని లేకుంటే ముత్యాలతో దండ కుట్టండి. ఈరోజు నువ్వు ఏం పని చెప్పినా చెయ్యాలని డిసైడ్ అయ్యాను పార్వతి. శ్రీవారు నా కోసమే ఖాళీగా ఉన్నట్టున్నారు. అవును. ఏమన్నది? చేతికి సూది గుచ్చుకుంది పార్వతి. అయ్యో, అనవసరంగా మీకు ముత్యాల దండ కుట్టమని చెప్పినాను. గుచ్చుకుందనగానే చేయి తీసుకొని వేలు నోట్లో పెట్టుకొని చప్పున పిలుస్తా అనుకుంటే అలా చూస్తున్నావేంటి పార్వతి? అయ్యగారు బాధలో కూడా సరసం వెతుక్కుంటున్నారు. అరే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.